హలో ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ కౌసల్య. ఇవాళ మనతో పాటు ఆంకాలజిస్ట్ డాక్టర్ బిందు గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి క్యాన్సర్కి సంబంధించిన వివరాలని తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి మ్యామ్, ఈ మధ్య క్యాన్సర్ కేసులు చాలా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఏజ్తో సంబంధం లేకుండా క్యాన్సర్ వస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు విట్నెస్ చేస్తున్నాం. సో బేసిక్గా క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే ఏం లేదమ్మా, అదొక అబ్నార్మల్ ప్రొలిఫరేషన్స్ ఆఫ్ సెల్స్ అనమాట. అంటే యూజువలీ సెల్స్ ఒక రేషియో వరకు పెరిగి ఆగిపోతుంది నార్మల్గా. కానీ ఈ ట్యూమర్ ఏంటంటే, ట్యూమర్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే అబ్నార్మల్, దానికి ఒక చెక్ పాయింట్ లేకుండా అలా పెరుగుతూనే ఉంటుంది. సో దానివల్ల మనకి క్యాన్సర్ అనేది వస్తుంది. ఓకే. సో ట్యూమర్ అన్నారు కదా ఇందాక, చాలా మంది గడ్డ అని అంటారు, ట్యూమర్ అని అంటారు. ఖచ్చితంగా అది క్యాన్సర్ అయి ఉంటుందా? ట్యూమర్ అంటే బెనైన్ ట్యూమర్ కావచ్చు, మాలిగ్నెంట్ ట్యూమర్ కావచ్చు. ఓకే. సో అది మళ్ళీ మనకి వివిధ రకాల టెస్టులు చేసి మనం కన్ఫర్మ్ చేస్తాం. ఓకే. సో ఏది అన్ని గడ్డలు క్యాన్సర్లే కాదు, కొన్ని బెనైన్ నాన్ మాలిగ్నెంట్ కూడా ఉంటాయమ్మా. ఓకే. ఎందుకు క్యాన్సర్ ఇంతగా పెరిగిపోతుంది డే బై డే? మనం చూసుకుంటుంటే అవేర్నెస్ వల్ల మనకు తెలుస్తుందా, లేదంటే ఇన్ జనరల్గానే పెరిగిపోతుందా క్యాన్సర్ అనేది? వాట్ ఇస్ ద మెయిన్ కాజ్? అంటే ఒక్కటమ్మా, రెండు ఉన్నాయి దీనికి రీజన్. ద థింగ్ ఇస్ దట్ మన ఇంతకు ముందు ఉన్న అవేర్నెస్ కంటే ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది. ఓకే. సో జనాలు బయటికి వస్తున్నారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వస్తున్నారు, ఎవాల్యుయేషన్స్ అవుతున్నాయి. సో కొత్త కొత్త రకాలు కూడా మనం ఇప్పుడు కనిపెట్టగలుగుతున్నాము. ఇంకొకటి ఏంటి అంటే మీరు అన్నట్టు మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఓకే. ద లైఫ్ స్టైల్, మన యాన్సిస్టర్స్, మన పూర్వీకుల లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ అండి. సో వాళ్ళు తిన్న హెల్దీ ఫుడ్ ఇప్పుడు మనం తినలేకపోతున్నాం. అండ్ వాళ్ళ షెడ్యూల్, మన షెడ్యూల్ చూసుకుంటే మనం బిజీ లైఫ్ స్టైల్. అండ్ అప్పుడు మ్యారేజ్లన్నీ 18-20 years లోపు అయిపోయి, దే యూస్ టు హ్యావ్ చిల్డ్రన్ బిఫోర్ 25. సో ఇప్పుడు అన్నీ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ద లేట్ మ్యారేజెస్ బికాస్ రన్నింగ్ ఆఫ్టర్ కెరీర్స్. సో ఆల్ దీస్ థింగ్స్, నాట్ ఓన్లీ దిస్, ద హ్యాబిట్స్, ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, అండ్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. సో ఇప్పుడు అందరూ మోస్ట్ ఆఫ్ ద టెక్ పీపుల్ వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ సిట్టింగ్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్. లైఫ్ స్టైల్స్ ఆల్మోస్ట్ మెనీ పీపుల్. So the main thing is our lifestyle is changing, and because of the lifestyle changes also the cancer a burden అనేది పెరిగిపోతుంది. సో నాట్ ఓన్లీ ద బోత్ అవేర్నెస్ పెరగడం వల్ల మోర్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ఆర్ బీయింగ్ రికగ్నైజ్డ్ అండ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్, అది. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్. ఓకే. అండ్ ఆల్సో పొల్యూషన్ చూస్తే మనకు ఒకప్పుడున్న ఇంత పాపులేషన్ లేదు, అండ్ ఇన్ని రకాలుగా పొల్యూషన్ కూడా లేదు. ఇంతకుముందు క్యాన్సర్ అంటే మనం టీవీలో చూస్తూ ఉంటాము, స్మోక్ చేసేటప్పుడు, డ్రింక్ చేసేటప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని, లేదంటే మూవీస్కి వెళ్ళినప్పుడు ముందు మనకి వేస్తూ ఉంటారు గుట్కా తిన్నా, స్మోకింగ్ డ్రింకింగ్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని. మాకైతే బేసిక్గా మనం అది చూసే పెరిగాం కాబట్టి ఆబ్వియస్లీ క్యాన్సర్ వాటి వల్లనే వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తే ఇవన్నీ కూడా రీజన్స్ అని అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం, కొన్ని బయట తీసుకొని స్నాక్స్ తీసుకొని తింటూ ఉంటారు, దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుందని చెప్తూ ఉంటారు. అంటే ఒకటమ్మా, బయట తినేది అంటే డిపెండ్స్. ఇప్పుడు ఎందుకంటే కొన్ని ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది, సో ఇండైరెక్ట్ అనమాట, కొన్ని ఇండైరెక్ట్గా ఉంటాయి. సో జంక్ ఫుడ్స్లో ఏమవుతుందంటే వైటమిన్స్ అనేవి తక్కువ ఉంటాయి, అండ్ ఆయిల్ దట్ కంటెంట్ విల్ బి మోర్. సో బికాస్ ఆఫ్ దట్ పీపుల్ విల్ బికమ్ ఒబీస్. సో ఒబిసిటీ అనేది ఇట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ మెనీ క్యాన్సర్స్. సో ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని అంటూ ఉంటారు, అది కూడా ఉందమ్మా. సో బెటర్ ఈజ్ టు అవాయిడ్ ప్లాస్టిక్ యాజ్ మచ్ as possible. సో ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్లో కూడా ప్లాస్టిక్ ఉంటుందని వింటూ ఉన్నాం. అడల్ట్రేషన్ అనేది ఎందులోనే ఉంటుందమ్మా. ఓకే. సో బెటర్ ఈజ్ దట్ ఆల్వేస్ అవాయిడ్ ప్లాస్టిక్, అండ్ ఎంత పాసిబుల్ అయితే అంత పేపర్ బ్యాగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్. సో ఇప్పుడు క్యాన్సర్ కాజెస్ గురించి చెప్పారు. సో సిమ్టమ్స్ విషయానికి వస్తే ప్రతి క్యాన్సర్కి సిమిలర్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే డిపెండ్స్ ఆన్ క్యాన్సర్ మారుతూ ఉంటాయి సిమ్టమ్స్? అంటే ఇప్పుడు మన పైన హెడ్ మొదలు పెడితే టో వరకు ఏ పార్ట్కైనా ఏ క్యాన్సర్ అయినా రావచ్చమ్మా. సో ఈచ్ క్యాన్సర్కి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కానీ అన్నిటి కామన్గా ఒక 2-3 చెప్పొచ్చు మనం. ఏంటి? సో మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్కి ఆకలి వేయకపోవడము, బరువు సడన్గా చాలా బరువు తగ్గిపోవడము, ఆల్మోస్ట్ ఒక 10% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గారనుకోండి ఆ ప్రిసీడింగ్ 6 months. అండ్ ఆకలి సడన్గా, మీకు ఇంతకుముందు బాగా తినేవాళ్ళు సడన్గా తినకపోవడము. సో ఈ 2 కామన్ అనమాట. ఏ క్యాన్సర్కైనా ఇవి కామన్గా ఉంటాయి. అంటే కంపల్సరీ ఉండాలని కాదు, మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ దీస్ 2 symptoms యాజ్ కామన్ థింగ్ ఫర్
మెనీ ఆఫ్ ది క్యాన్సర్స్. ఓకే. అండ్ మిగతా స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏంటంటే ఆ సైట్ని బట్టి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉందో దాన్ని బట్టి కూడా సిమ్టమ్స్ వేరీ అవుతాయి. ఉదాహరణకి ఇప్పుడు మీరు సర్వైకల్ క్యాన్సర్ తీసుకోండి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి ఏంటంటే పేషెంట్కి ఒక ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ లాగా వస్తుంది అండ్ బ్లీడింగ్ అనమాట, హెవీ బ్లీడింగ్. ఓకే. సో అది సిమ్టమ్స్ దానికి మెయిన్గా. కొన్ని కడుపులో నొప్పి ఇలాంటివి సర్వైకల్ క్యాన్సర్కి. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, పేషెంట్కి సిమ్టమ్స్ ఏమిటి, ఓన్లీ జస్ట్ ఏంటంటే ఒక నొప్పి లేని ఒక గడ్డ, రొమ్ములో ఒక గడ్డలాగా తగులుతుంది వాళ్ళకి, అది నొప్పి కూడా ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు, అరే నాకు నొప్పి లేదు కదా ఏముందిలే అని చెప్పి. నొప్పి లేని గడ్డే మనం కంగారు పడాల్సిన అవసరం ఉంటుంది. సో యూజువలీ పెయిన్ఫుల్ గడ్డలు అంటే కొంచెం ఏమన్నా వాచ్ చేయొచ్చేమో కానీ, బట్ బెటర్ ఏదైనా సరే చూపించుకోవడం బెటర్ అమ్మా. ఓకే. సో చాలా మంది ఏంటంటే అది ప్రైవేట్ పార్ట్స్ అని చెప్పేసి, మోస్ట్ ఆఫ్ ది ఫీమేల్స్ ఎస్పెషల్లీ ఆ రూరల్ ఏరియాస్లో విలేజెస్లో ఉండే వాళ్ళు బయటికి రావడానికి ఆలోచిస్తారు. వాళ్ళు ఏంటంటే అయ్యో ఇప్పుడు నేను ఇది అందరికీ తెలిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, మిగతా వాళ్ళు ఎలా అంటారో, నన్ను దూరం పెడతారేమో. ఇంకొకటి ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది వ్యాప్తి ముట్టుకుంటే అలా చేస్తే మెనీ ఆఫ్ ది పీపుల్ అంటే నన్ను కూడా ఇప్పుడు పేషెంట్స్ ఉంటారమ్మా, అటెండర్స్. సో వాళ్ళు అడుగుతుంటారు, మేడం మా పిల్లలు వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్తూ ఉంటారు, అంటే ఇఫ్ వాళ్ళ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఇఫ్ ద డయాగ్నోస్ విత్ క్యాన్సర్, సో ద పేరెంట్స్ మన అడుగుతుంటారు, మేడం ఇలా నా పిల్లలు వెళ్ళి వాళ్ళ నానమ్మని అమ్మమ్మని వెళ్ళి ముద్దులాడుతూ ఉంటారు, పర్లేదా మేడం అని. సో అదొక మిస్కన్సెప్షన్. సో ఏమనుకుంటారంటే అలా ముట్టుకుంటే వీళ్ళకి వచ్చేస్తుందని. అసలు అలా క్యాన్సర్లు అలా స్ప్రెడ్ అవ్వదు. ఓకే. నథింగ్. మీరు ఎంత పేషెంట్ని హ్యాపీగా ఉంచి వాళ్ళని ఎంత బాగా వాళ్ళ చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎంత పీస్ఫుల్గా ఉంచుతారో దట్ విల్ యాడ్ పాజిటివ్లీ టు ద ట్రీట్మెంట్. ఓ నైస్. సో కమింగ్ టు డయాగ్నోసిస్, సో అది ఎలా అవుతుంది మ్యామ్? అంటే ఏ స్టేజ్లో డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది క్యాన్సర్ని? అంటే సిమ్టమ్స్ ఏ స్టేజ్లో రావచ్చు? ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ ఉంటాయి. బట్ ఆబ్వియస్లీ మన డైలీ మన లైఫ్ ఉండే దాంట్లో కొంచెం డీవియేటింగ్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే యూ బెటర్ అప్రోచ్ ద డాక్టర్. ఓకే. సో డయాగ్నోసిస్కి ఆల్వేస్ అంటే ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకంగా డయాగ్నోసిస్ ఉంటుందమ్మా. ఓకే. సో కొన్ని ఉంటాయి మ్యాండేటరీగా మన బయాప్సీ పరీక్ష చేయాల్సిందే. ఓకే. అంటే ఫస్ట్ స్కాన్లు చేస్తాం, మనకి ఎక్కడైనా అబ్నార్మల్గా గడ్డ లాంటిది ఏదైనా తగిలింది అనుకోండి, దాని నుంచి మనం ముక్క పరీక్ష చేయాలి. ఓకే. సో యూజువల్లీ ఏదైనా సరే క్యాన్సర్ కన్ఫర్మేషన్ అనేది మనకి ఆ ముక్క యొక్క పరీక్ష చేశాక బయోప్సీ అంటాం దాన్ని. ఓకే. సో బయోప్సీలో కన్ఫర్మ్ అయితే యూజువల్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. కొన్ని క్యాన్సర్లు ఉన్నాయి దేనికి మనకి బయోప్సీ అవసరం లేనివి, అంటే జస్ట్ మన బ్లడ్లో కొన్ని మార్కర్స్ టెస్ట్ చేస్తాం. సో అవి జస్ట్ అలా కూడా డయాగ్నోస్ చేయొచ్చు. ఉదాహరణకి ఏంటంటే జర్మ్ సెల్ ట్యూమర్ అంటాం. ఓకే. జర్మ్ సెల్ ట్యూమర్ యూజువల్లీ మేల్స్లో కామన్ అండ్ ఒక 20 to 40 years ఏజ్ గ్రూప్లో వాళ్ళకి కామన్ అనమాట. మోస్ట్ క్యూరబుల్ మ్యాలిగ్నెన్సీ జర్మ్ సెల్ ట్యూమర్. అర్లీగా వస్తాయి వాళ్ళకి జస్ట్ స్క్రోటమ్ స్వెల్లింగ్ లా వస్తుంది, ఆ గుత్తిలా స్వెల్లింగ్ లా వస్తుంది. సో చాలా మంది ఏముందిలే అని నెగ్లెక్ట్ చేసి అలా వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది మనకి. ఓకే. ఆ మార్కర్స్ అనేవి ఎలివేట్ అవుతుంది. సో అలా కొన్ని ఉంటాయి, ఒక 2-3 రకాలు, కొన్ని క్యాన్సర్లు మోస్ట్లీ ఒక 4-5 రకాలు ఉండొచ్చు, దేనికి మన బయాప్సీ కూడా అవసరం లేదు అనేది. ఓకే. సో బ్లడ్ టెస్ట్ లోనే తెలిసిపోతుంది. కొన్ని క్యాన్సర్స్ చాలా రేర్ అవి, బట్ మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ దే రిక్వైర్ బయాప్సీ. అచ్చా. కన్ఫర్మేషన్. సో ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్ స్టేజ్లో లేదంటే థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేజ్లోనే క్యాన్సర్ ఉందని తెలుస్తుంది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్ స్టేజ్లో అంటే 4th స్టేజ్లో క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు లేదంటే ఆ స్టేజెస్లో కానీ డెత్ ఒకటే రీజన్, డెత్ ఒకటే మెయిన్ డెస్టినేషన్ అంటూ ఉంటారు. ఫైనల్ ఒక మిస్కన్సెప్షన్ అమ్మా. యూజువల్లీ ఏంటంటే అది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఎప్పుడు క్యూరబుల్. ఓకే. సో మ్యాక్సిమం మన ఇంటెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు, 2 ఇంటెంట్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. ఒకటేమో క్యూరేటివ్ ఇంటెంట్, ఒకటేమో పాలియేటివ్ ఇంటెంట్. ఓకే. సో క్యూరేటివ్ ఇంటెంట్ అంటే మన ట్రీట్మెంట్ ఏమీ క్యూర్ చేయడం పేషెంట్. సో పాలియేటివ్ ఇంటెంట్ అంటే ఏంటంటే పేషెంట్కి సిమ్టమ్స్ లేకుండా పేషెంట్ లైఫ్ స్పాన్ని వీలైనంత ఎక్కువగా పెంచడం, అది పాలియేటివ్ ఇంటెంట్ యొక్క గోల్. సో క్యూరేటివ్ ఎక్కడ ఏ స్టేజ్ వరకు పాసిబుల్ అంటే 1st, 2nd, 3rd స్టేజ్ వరకు క్యూరేటివ్ ఇంటెంట్ పాసిబుల్. ఓకే. స్టేజ్ 4కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ దెమ్ నాన్ క్యూరేటివ్ అమ్మ. అండ్ యూజువల్లీ ఏంటంటే అంటే ఎక్సెప్షన్స్ ఉంటాయి ఒక 1 or 2 టైప్స్కి,
బట్ యూజువలీ స్టేజ్ 4s ఆర్ నాన్ క్యూరేటివ్ అండ్ ఓన్లీ ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ ఇస్తాం మనం. అచ్చా. సో కానీ ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు స్టేజ్ 4 అంటే 6 months to 1 year సర్వైవల్. సో ఇలా ఉండేది. బట్ ఇప్పుడు మాలిక్యులర్ టెస్టింగ్, టార్గెటెడ్ థెరపీస్ ఇలాంటివి చాలా వచ్చాయి మనకి. సో ఒకప్పటిలాగా స్టేజ్ 4 అంటే ఇంకా డెత్ సెంటెన్స్ అట్లా ఏం లేదు. కొన్ని టైప్స్ ఉన్నాయి క్యాన్సర్లు. ఇప్పుడు సపోజ్ బ్రెస్ట్ తీసుకోండి, లంగ్ తీసుకోండి, విచ్ ఆర్ మోస్ట్ కామన్ టైప్స్. సో ఇందులో మళ్ళీ మాలిక్యులర్ టెస్టింగ్ అని చేస్తాం మనం, IHC మాలిక్యూల్స్. సో అందులో కొన్ని పాజిటివ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్టే తీసుకోండి. సో బ్రెస్ట్లో ఏంటంటే మనం ER, PR, HER2 అని చేస్తాం మాలిక్యులర్ టెస్టింగ్. సో అందులో ER, PR కానీ HER2 కానీ పాజిటివ్ ఉన్న పేషెంట్స్కి ఈవెన్ స్టేజ్ 4లో కూడా ఆల్మోస్ట్ 3 to 5 years వరకు మనం ఇప్పుడు సర్వైవల్ని పెంచవచ్చు. బికాస్ సో మెనీ డ్రగ్స్ ఆర్ గెటింగ్ డిస్కవర్డ్ అనమాట. కొత్త డ్రగ్స్ క్యూర్ చేయలేం కానీ వాళ్ళని సస్టైన్ అంటే ఇంకా ఒకప్పుడు ఓన్లీ 6 months 1 year ఉండేది. ఇప్పుడు టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ వల్ల వీఆర్ ప్రొలాంగింగ్ ద లైఫ్ అప్ టు ఆల్మోస్ట్ 5 years వరకు కూడా చేయొచ్చు. ఈవెన్ స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ విచ్ ఆర్ లైక్ టార్గెట్ పాజిటివ్, ER, PR పాజిటివ్, HER2 పాజిటివ్. లంగ్లో కూడా తీసుకుంటాం మనము. ఇప్పుడు లంగ్లో చాలా అడినో, ఇప్పుడు అందులో కూడా 3 రకాలు ఉంటాయి. అడినో కార్సినోమా ఉంటుంది, స్క్వామస్ సెల్ కార్సినోమా ఉంటుంది, స్మాల్ సెల్ కార్సినోమా ఉంటుంది. సో బెటర్ టైప్ ఈజ్ అడినో కార్సినోమా. సో అందులో అడినోలో కూడా స్టేజ్ 4 ఉండి కొన్ని మాలిక్యూల్స్ పాజిటివ్ ఉంటే వాళ్ళది కూడా సర్వైవల్ ఇప్పుడు 5 years ఆల్మోస్ట్, ఇంకొంతమంది 6 years కూడా ఉంటున్నారు. ఆల్క్ అనేది ఒకటి ఉంటుంది జీన్, అది పాజిటివ్ వస్తుంది. సో ఇలా అంటే ఒక స్టేజ్ 4 అనేది కామన్గా ఇట్ ఈస్ డెత్ సెంటెన్స్లో చెప్పలేమమ్మా. సో వీ హ్యావ్ టు సీ విచ్ పార్ట్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ అండ్ ఆ మాలిక్యూల్స్ ఏమున్నాయి, అందులో మ్యూటేషన్స్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.